ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక పర్యాయం ఈ రీతిగా మీ ఎదుటికి వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని దేవుడు నాకు దయచేశారు. మరి ప్రతి ఒక్కరూ కూడా మీరు కనబరుస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, మీరు చెప్తున్నటువంటి ఎన్నో ప్రోత్సాహాలను బట్టి నేను ప్రభువుని కొనసాగిస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఘనపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాను. చక్కగా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువుని ఘనపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం, మనల్ని మన కుటుంబాలని ప్రభు దీవించును గాక. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు నాయన. ఈ సమయంలో మరొక పర్యాయం నాయన మీ సన్నిధికి వస్తుండగా మీ కృపతో జ్ఞాపకం చేసుకునే సహాయం తీర్చమని, వాక్యమై ఉన్న దేవా, వాక్య సంబంధమైన విషయాలు మీ దాసునిపై మీరే ఉండి దేవా ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మాట్లాడి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ సమయంలో చిన్న వాక్యం మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11-12 వాక్యాలు చూస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11-12 వాక్యాలు చదువుకుందాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రభునందు ప్రియులారా, ఈ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇశ్రాయేలుల గురించి దేవుడు మన ఎదుట ఉంచుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఏ విధంగా అయితే ఐగుప్తి బానిసత్వంలో ఉన్నప్పుడు దేవాదేవుడే వారి మీద కనికరించి వారి మీద కృప చూపి నాయకుడైన మోషే గారిని పంపించి వారిని విడిపించడానికి ఎంతగానో కృప అనుగ్రహించారు. అయితే వారిని విడిపించి తీసుకొస్తున్నప్పుడు వారి పట్ల దేవుడు ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, కంటి కనబడనటువంటివి, అలాగే మనసుకు అలాగే హృదయానికి గోచరం కానివి దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే దేవుడు మీకు తిరుగుబాటు చేసినట్లుగా వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఇశ్రాయేలీయులు వారు పడిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ మాట ఉంది కదా, తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతి వాడు పడిపోయినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఈ సమయంలో మీకు చెప్పాలన్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు వారు ఏ విధంగా పతనం అయిపోయారు, అలాగే వారు ఏ విధంగా అయితే పడిపోయారో వాటి కారణాలు ఏమిటో మనం 1, 2, 3గా కొన్ని విషయాలు మనం బైబిల్ ధ్యానంలో మనం చేసుకుందాం. అయితే ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే పతనం అయిపోయారు, అలాగే ఎలా పడిపోయారు అంటే చూద్దాం. మొదటిగా మనకు జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథం 78 అలాగే 106 వాక్యాలు తీసుకుని చూడండి. 78వ కీర్తన 106 కీర్తనల నుంచి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇశ్రాయేలీయులు పడిపోవడం గల కారణాలు ఏమిటాయంటే, మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 78వ కీర్తనలో 19, 20 వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీయులు ఎందుకు పడిపోయారు అంటే, మొదటి మాట, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు
వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికిను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఏగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ప్రభునందు పిల్లారా, ఈ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, చదవని మాట, మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వారు దేవుని శక్తిని వాళ్ళు ఏమాత్రం కూడా గ్రహింపలేకపోయారు. అదేంటంటే ఇశ్రాయేలీయులు పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, మనం చదువుకున్నాం కదా 78వ కీర్తనలో నుంచి, వారు దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోయారు. వారి కళ్ళెదుట దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశారంటే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితో ఉన్నారు. అలాగే మరి వారి కళ్ళ ముందే ఐగుప్తుల మీద 10 తెగులు పంపించినట్లుగా ఎన్నో అద్భుతాలు చేశారు. చేసినప్పటికీ వారు చూస్తున్నారు, వారు కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, కానీ వారేమాత్రం కూడా దేవుని శక్తిని గ్రహించలేకపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆ 106వ కీర్తనలో 7వ వాక్యాన్ని కూడా మనం ఒకసారి చదివితే అక్కడ కూడా ఏముందంటే, ఐగుప్తీయులు మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకి ఉండిరి. సముద్రం వద్ద ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అద్భుతాలు గ్రహింపలేకపోయారు. అంటే ఆయన శక్తిని మాత్రం కూడా గ్రహించలేకపోయారు. చూడండి, దేవుడేమో ఎన్నో అద్భుతాలు చేసి వారిని ఆ ఐగుప్తుల నుండి వారిని విడిపించి తండ్రి కుమారుని పట్ల జాలిపడినట్లుగా, అలాగే ఒక తండ్రి కుమారుడిని భుజముల మీద ఎత్తుకొని ఏ విధంగా అయితే కాపాడుతారో ఆ విధంగా ఇశ్రాయేలీయుల్ని దేవాదేవుడే భుజముల మీద పెట్టుకుని ఏ విధంగా అయితే వారిని నడిపించారంటే, ఓ కుమారుడిగా, అలాగే చిన్న బిడ్డ చూసుకున్నట్టుగా దేవుడు చూసుకున్నాడండి. ఎన్నో మారులు వారి కోసం ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఆ ఇశ్రాయేలీయులట వాళ్ళు ఏం చేశారంటే ఆయన శక్తిని గ్రహించలేకపోయారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుళ్ళు మనం కొనసాగుతూ ఉన్నాం, వాక్యం మనం వింటున్నాం. అలాగే ఇశ్రాయేలులాగా మనం కూడా కనులారా మనం అద్భుతాలు చూసాం, అలాగే చెవులారా మనం వాక్యాన్ని వింటున్నాం, కానీ దేవుని శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. ఆలోచించిన ఒకసారి, వీళ్ళు పడిపోవడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం దేవుని శక్తిని గ్రహించలేకపోయారు. కాబట్టి ఈరోజు నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా ఆయన శక్తిని మనం, ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన బాహు గొప్పది, ఆయన ధ్వజం గొప్పది, అలాగే మరి ఆయన శక్తి సామర్థ్యం గల దేవుడు. అంతేకాదు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన గొప్ప దేవుడు ఆయన. మరి అటువంటి దేవుని శక్తిని మాత్రం కూడా మనం గ్రహించలేకపోతే ఇక మనం ఎందుకు చేసే భక్తి? కాబట్టి ఆలోచించండి. ఆ ఇశ్రాయేలీయులు పడిపోవడం గల కారణాలు, మొట్టమొదటి కారణం ఏంటంటే వారు దేవుని శక్తిని గ్రహించలేకపోయారు. అయితే రెండోది జ్ఞాపకం చేసుకుంటే 78వ కీర్తనలోనే 19-20 వాక్యాలే, ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడి, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. అలాగే 106వ కీర్తన 7వ వాక్యం కూడా మనం చదువుకుందాం. ఐగుప్తులు మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకు ఉండిరి. ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు పడిపోవడం గల కారణాలు ఏంటంటే, మొదటి కారణం ఆయన శక్తిని గ్రహించలేకపోయారు. రెండోది దేవుడిని విశ్వాసం ఉంచకపోయారు. వారు చూస్తున్నారు, వింటున్నారు, అన్ని ఆలోచన ఉంది, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. విశ్వాసం లేదు వాళ్ళకి ఏమాత్రం కూడా. అవిశ్వాసం చేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం వినడం వలన విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటికి రుజువు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం కలిగి మనం ఉండాలి.
ఇశ్రాయేలీలు పడిపోవడం గల కారణం, రెండవ కారణం ఏంటంటే వారికి విశ్వాసమే లేదు. వారు అంటున్నారు, భోజనం సిద్ధపరచగలడా, నీళ్ళు ఇయ్యగలడా? ఇట్లాగా వాళ్ళు ఏం చేశారంటే అంటే ఆయన పెడుతున్న భోజనం తింటున్నారు, అలాగే ఆయన నీడలో బతుకుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వారు ఏమాత్రం కూడా ఆయన శక్తిని గ్రహించలేకపోతున్నారు. అంతే కదండి. మరి రెండవదిగా విశ్వాసం ఉంచకపోతున్నారు. ఈరోజు మనం కూడా పీల్చుకునే గాలి ఎవరిది? దేవునిదే కదా. నీరు ఎవరిది? దేవుడిదే కదా. సమస్తం కూడా ప్రభు చేతి పనే కదా. అయితే ఆయన చేతి పనిని కూడా మనము ఆస్వాదిస్తూ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కనీసం ఆయన శక్తిని మాత్రం గ్రహించలేకపోతున్నాం. అంతే కదండి. మరి విశ్వాసం ఉంచలేకపోతున్నారు. కాబట్టి ఆలోచించండి, విశ్వాసం కలిగి మనం జీవించే వారికి ఉండాలి. ఒక విశ్వాసికి ఉండాల్సిన విశ్వాసం ఉండాలి. విశ్వాసికి విశ్వాసం లేకపోతే విశ్వాసం ఎలా అవుతాడు? కాబట్టి ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా మనం దేవుణ్ణి కొనసాగేటప్పుడు మన విశ్వాసం ఏ స్థాయికి వెళుతుంది, మరి మన విశ్వాసం, మరి మన నమ్మకం, మన యథార్థత ప్రభువులో ఖచ్చితంగా ఉందో లేదో కూడా ఆలోచన చేసుకునే వారిగా మనం ఉండాలి. పౌలు గారు అంటాడు కదా, నా విశ్వాసం కాపాడుకుంటే అంటాడు. ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు మన విశ్వాసం ఉంచేవారిగా మనం ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం కొనసాగిస్తున్న భక్తి అది అంత వృధా అవుద్దని దేవుని మాట సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఇశ్రాయేలీయులు పడిపోవడం గల కారణాలు, మొట్టమొదటిగా ఆయన శక్తిని గ్రహించలేకపోయారు. రెండోది, ఆయన యందు విశ్వాసం ఉంచకపోయారు. మూడోది కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. మూడోది కూడా జ్ఞాపకం చేసుకుంటే 78వ కీర్తనలోనే 42-43 వాక్యాలు నేను చదువుతాను. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తుల తన సూచక్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినములను వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. అంతే కదండి. మరి 106వ కీర్తనలో కూడా 13వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నేను చదువుతాను. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకునకపోయిరి. అంటే మూడోది వీళ్ళు ఏం చేశారు అంటే దేవుడు చేసిన మేలుని మర్చిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని ఇశ్రాయేలీయులు పడిపోయారు అంటే వారు మొదటిగా బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఆయన శక్తిని గ్రహించలేకపోయారు. రెండోది, విశ్వాసం ఉంచకపోయారు. మూడోది, దేవుడు చేసిన మేలును మర్చిపోయారు. ఆలోచించండి, వారి పట్ల ఎన్ని మేలు చేశాడంటే తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని వాక్యం సెలవిస్తూ ఉంటే దేవుని మేలు మర్చిపోయారు. వాడు దేవుని బిడ్డలైన వారు ఏం చేయాలంటే ప్రతి విషయం నందు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న మేలు మనం మర్చిపోయే వారికి ఉంటున్నామా? ఎన్ని మేలు చేసి ఉంటాడు ఆయన? నేటికి సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప కాదా? అలాగే ఆయన చేసిన అద్భుతాలు ఎంతో గొప్పవి, ఆశ్చర్యకరంగా చేశాడు ఆయన. ఆలోచించిన పిల్లరా, చేసిన మేలు మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఇశ్రాయేలీయులు అయితే వారు అట్లా చూస్తున్నారు, ఇలా మర్చిపోతున్నారు. ఎన్ని అద్భుతాలండి వారి పట్ల చేసింది. ఎర్ర సముద్రాన్ని సైతం నింపాయలు చేశారు. అలాగే శత్రు సమూహం వచ్చినప్పటికీ దేవుడి వారిని కాపాడుతూ వచ్చారు. వారికి ఏది అవసరం అంటే అది ఇస్తూనే వచ్చారు. నీళ్ళు అంటే నీళ్లు, ఆహారం అంటే ఆహారం, మాంసం అంటే మాంసం, ఇలాగా మరి ఆయన పెట్టి పోషిస్తూనే వచ్చారు. 25 లక్షల మంది, 25 లక్షల మందిని పెట్టి పోషిస్తూనే వచ్చారు. ఆయన అన్నాహారాన్ని కురిపించారు. ఇట్లాగా వారి పట్ల ఆయన అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ దేవుడు చేసిన మేలు మర్చిపోయారట. ఈరోజు వాక్యం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ పట్ల దేవుడు మేలు చేసినప్పటికీ మర్చిపోతున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. చేసిన మేలుని మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞత చెప్పేవారిగా ఉండాలి. అనేకులకు మనం చెప్పేవారిగా మనం ఉండాలి. ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా మనం ప్రభువులో కొనసాగుదామండి. ఇశ్రాయేలీయులు పడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే మనం చూసాం కదా, ఒక్కొక్కటి దేవుని శక్తిని గ్రహించలేకపోయారు, విశ్వాసం ఉంచలేకపోయారు. మూడోది, చేసిన మేలును వారు మర్చిపోయారు. కాబట్టి ఇవి మనలోనే ఆలోచన చేసుకుందాం.
కాబట్టి అలా కాకుండా దేవుని శక్తిని మనం గ్రహిద్దాం, అలాగే విశ్వాసం ఉంచుదాం. మూడోది, ఆయన చేసిన మేలు మనం కృతజ్ఞత కలిగి మనం జీవిద్దాం. ఇలా జీవించినట్లయితే ఆయన కృప మన మీద, మన కుటుంబాల మీద ఉండదు గాక. ఈ మాటలు దేవుడు మన ఉనికిలో భద్రపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు నాయన. ఈ సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నాడు ఇశ్రాయేలు ప్రభువా, వారు ఏ విధంగా పడిపోయారు, వారు ఏ విధంగా పతనంగా అయిపోయారు నా తండ్రి. మా కళ్ళ ముందు నా తండ్రి దేవ యుగమందు దృష్టాంతంలో కనబడుచున్నాయి నాయన. కాబట్టి వారు పడిపోవడానికి గల కారణాలు ఏమిటో ఒక్కొక్కటిగా చెప్పారు. మొదటిగా నా తండ్రి, వారు మీ శక్తిని గ్రహించలేకపోయారని, విశ్వాసం ముంచుకుపోయారని. మూడోది, ఆయన చేసిన మేలు మర్చిపోయారని ప్రభు మేము ఆశీర్వదిస్తుంది. మీ బిడ్డలంగా మేము నా తండ్రి మీ శక్తిని గ్రహించి విశ్వాసం ఉంచి ప్రభా మీరు చేసిన మేలులకి నాయన ప్రతినిత్యం ప్రభా నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నేను ఘనపరిచేవారిగా మీకు మహిమ తెచ్చేవారిగా సహాయం తెచ్చమని, వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వాక్య సంబంధమైన ఆశీర్వాదం, మేలు, కృప దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.